హలో ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్ టు ఎవ్రీవన్. మనము ఎకానమీ క్లాసెస్ చెప్పుకుంటున్నాము. ఎకానమీలో భాగంగా ఆల్రెడీ మనం కొన్ని క్లాసెస్ చెప్పుకోవడం జరిగింది. అందులో ఫిస్కల్ పాలిసీ అనేటువంటి టాపిక్ తీసుకున్నాను. అది చాలా ఇంపార్టెంట్. అందుకు ఫస్ట్ ఈ టాపికే తీసుకున్నాను. లేకపోతే ఏదో పావర్టీనో, అన్‌ఎంప్లాయ్‌మెంటో ఏదో ఒకటి చిన్న టాపిక్ తీసుకునేవాడిని. బట్ ఈ టాపిక్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా, నీట్‌గా ప్రతి పాయింట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పాలి అనేటువంటి ఉద్దేశ్యంతో చెప్తున్నానిది. అందుకే మీరు చూడండి కావాలంటే క్లాసెస్. ఒక్కొక్క క్లాస్ వచ్చేసి 1 ½ అవర్, 2 అవర్స్ వరకు ఉంటుంది. అంటే ఆ 2 అవర్స్‌లో కూడా నేను ఇన్ డీటెయిల్‌గా చెప్పడం జరుగుతుంది. ఏ పాయింట్ మిస్ కాకుండా ప్రతి పాయింట్‌ని కవర్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. మీరు ఎక్కడా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ నా యొక్క క్లాసెస్ మీరు ఒకసారి విని, ఏదో ఒక చిరంజీవి సార్ బుక్కో, లేదంటే ఎనీ బుక్ మార్కెట్‌లో ఉండేటువంటి ఏ బుక్ అయినా తీసుకొని మీరు చదివితే సరిపోతుంది. అనవసరంగా మీరు కోచింగ్‌లకు, దానిలకని వందలు, వేలు ఖర్చు పెట్టి మీ యొక్క మనీని వృధా చేసుకోకండి. నేను ఆల్‌మోస్ట్ ఆల్ అన్నీ క్లాసెస్ చెప్తాను. కావాలంటే మీరు వినండి. మీరు నచ్చకపోతే చూడడం మానేయండి. అంతే. కానీ మీ యొక్క వాల్యుబుల్ అమౌంట్‌ని మాత్రం కోచింగ్ సెంటర్‌ల దగ్గర, దాన్ల దగ్గర ఇన్వెస్ట్ చేసి అప్పుల పాలు కాకండి. దయచేసి చెప్తున్నాను. ఈ యొక్క మీకోసమే ఎవరైతే పాపం ఈ కోచింగ్‌కు ఇన్వెస్ట్ చేయలేరో, వెళ్ళలేరో, వాళ్ళకి ఏదో ఒక విధంగా మనం హెల్ప్ చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నాకు టీచింగ్ మీద ఒక ప్యాషన్, ఓ టీచింగ్ చెప్పాలి పిల్లలకు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క క్లాసెస్ చెప్తున్నాను. సరే, లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామో ఇంకొకటి చెప్పాలనుకున్నా. ఈ యొక్క క్లాసెస్ అనేటువంటివి ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకి ఎక్కువ యూజ్ అయితాయి. వాళ్ళకే అని కాదు. జీఎస్, ఎవరికైతే జీఎస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళు రాసే ఎగ్జామ్‌లో వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ యొక్క క్లాసెస్ అనేటువంటివి యూజ్ అయితాయి. నేను బేసిక్స్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి టాపిక్‌ని నేను కవర్ చేయడం జరుగుతుంది. మీకు ఏదన్నా అర్థం కాలేదనుకుంటే నాకు కింద కామెంట్‌లో పెట్టినా నేను మళ్ళీ దాని యొక్క మీన్స్ ఆ యొక్క టాపిక్‌ని మళ్ళీ రిపీట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం స్లోగానే చెప్తున్నాను. ఎందుకంటే ఎవరన్నా ఫ్రెషర్స్ ఎవరన్నా వస్తే వాళ్ళకి మళ్ళీ అర్థం కావాలి కాబట్టి, లేదంటే నేను ఒక టాపిక్‌ని ఒక 10 నిమిషాలలో, 15 నిమిషాలలో ఎండ్ చేయొచ్చు. అలా కాకుండా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎంతో డీటెయిల్‌గా నేను చెప్పడం జరుగుతుంది. కావాలంటే మీరు లాస్ట్ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే. సరే. ఇప్పుడు మనం లాస్ట్ టాపిక్‌లో మనం ఏం మాట్లాడుకున్నామంటే ఫిస్కల్ పాలిసీ గురించి మాట్లాడుకున్నాం. సరే, ఫిస్కల్ పాలిసీలో ఏమేమున్నాయి అని మనం ఒకసారి బ్రీఫ్‌గా చెప్దాం. ఎందుకంటే ఎవరన్నా ఫ్రెషర్స్ ఉంటారు గదా! వాళ్ళు చూస్తారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఫిస్కల్ పాలిసీలో మనం లాస్ట్ క్లాస్‌లో ఏం జెప్పాము అంటే, ఫిస్కల్ పాలిసీ అంటే ఏంటి? ఫిస్కల్ పాలిసీలో ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి అని చెప్పాను. ఫిస్కల్ పాలిసీ అంటేనే మనకు గవర్నమెంట్ యొక్క రిసిప్ట్స్ ఒస్తాయి. గవర్నమెంట్ యొక్క ఎక్స్‌పెండిచర్స్ ఒస్తాయి. ఈ యొక్క 2 కాంపోనెంట్ గవర్నమెంట్ పబ్లిక్ డెప్త్ గూడా ఉంటుంది, నేను కాదనను. బట్ ఈ యొక్క రిసిప్ట్స్ అండ్ ఎక్స్‌పెండిచర్స్ అనేటువంటివి, అంటే రిసిప్ట్స్ అంటే రాబడి, ఎక్స్‌పెండిచర్స్ అంటే ఖర్చులు. గవర్నమెంట్ యొక్క రాబడిలో ఏముంటాయి, ఖర్చుల్లో ఏముంటాయి చెప్పాము. నేను ఇంగ్లీష్ మీడియంలో మోస్ట్‌లీ చెప్తాను. అప్పుడప్పుడు తెలుగు మీడియంలో గూడా చెప్తాను. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం మన యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు ఏ పేపర్ అన్నా చూడండి, మీరు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. అంటే తెలుగు మీడియంలో ఉండదని కాదు. ఎవాల్యుయేషన్ అనేటువంటిది అంటే కన్సిడర్ అనేది ఇంగ్లీష్ మీడియంలోనే కన్సిడర్ చేస్తారు. అట్‌లీస్ట్ కొన్ని పదాలైనా ఇంగ్లీష్ వర్డ్స్ తెలియకపోతే కష్టం. కాబట్టి నేను బోత్ బైలింగ్వల్‌లో చెప్తాను. బట్ ఎక్కువ నాకు కొన్ని వర్డ్స్ అనేటువంటివి తెలుగు మీడియంలో తెలియదు. అందుకు మోస్ట్‌లీ అవి ఇంగ్లీష్ మీడియంలో చెప్తాను. అంత ప్రాబ్లమ్ ఏమి అనిపించదు. మీరు విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. సరే, రెవెన్యూ రిసిప్ట్స్ అంటాము. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్స్ అంటాము. రెవెన్యూ రిసిప్ట్స్‌లో మనకి టాక్స్ రెవెన్యూ, నాన్ టాక్స్ రెవెన్యూ ఉంది. టాక్స్ రెవెన్యూలో డైరెక్ట్ టాక్స్ చెప్పాము, ఇండైరెక్ట్ టాక్స్ చెప్పాము. నాన్ టాక్స్ రెవెన్యూలో గూడా ఇన్ డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. తర్వాత ఎక్స్‌పెండిచర్ గూడా చెప్పాను. ఎక్స్‌పెండిచర్‌లో రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ చెప్పాను, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి అక్కడితో మనకు ఈ యొక్క రిసిప్ట్స్ అండ్ ఎక్స్‌పెండిచర్ పోర్షన్ కంప్లీట్ అయినట్టు అయింది. దాని తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్స్ ఏందంటే బడ్జెట్. అంటే నేను బడ్జెట్ చెప్తానా అంటే బడ్జెట్ ఇప్పుడే చెప్పను. మేబీ నెక్స్ట్ క్లాస్‌లో రావచ్చు. లేదంటే ఆ నెక్స్ట్ క్లాస్‌లో రావచ్చు. బడ్జెట్‌కు చెప్పే ముందు మనకు కొన్ని టర్మినాలజీ అవసరం ఇక్కడ. ఆ టర్మినాలజీ ఏంటి అనేటువంటిది మనకు తెలుసుకుంటే మనకు ఈజీగా ఇప్పుడు నేను డైరెక్ట్ మీకు బడ్జెట్ చెప్పేయొచ్చు. పెద్ద ఇష్యూ ఏం గాదు. కానీ అది అర్థం కావాలి గదా! దాని ముందు కొన్ని
కొన్ని ఏరియాలు నేను కవర్ చేస్తే ఈజీగా మీకు బడ్జెట్ అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశ్యంతో ఇవి చెప్తున్నాను. సరే ఈ రోజు క్లాస్‌లో మనం ఏం చెప్తాం? మెయిన్ ఎజెండా ఏంటి అంటే, ఈ రోజు క్లాస్‌లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్ చూస్తాం. ఏ టైప్స్ ఆఫ్ బడ్జెట్ చూస్తామంటే, బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ కానీ, డెఫిషియట్ బడ్జెట్ గానీ, సర్ప్లస్ బడ్జెట్ అని, దాంతో పాటు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిషియట్స్ చూస్తాం. డెఫిషియట్ అంటే తెలుగులో లోటు అంటాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోటు అంటే డెఫిషియట్ చూస్తాం. ఏ డెఫిషియట్ అంటే బడ్జెటరీ డెఫిషియట్ అనేటి ఒకటుంటుంది. తర్వాత ప్రైమరీ డెఫిషియట్ అనేటి ఒకటుంటుంది. రెవెన్యూ డెఫిషియట్ అనేటి ఒకటుంటుంది. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషియట్ అనేటి ఒకటుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ డెఫిషియట్ ఉంటుంది. తర్వాత మానిటరీ డెఫిషియట్ అని కూడా ఉంటది. ఈ యొక్క డెఫిషియట్ గురించి కూడా నేను చెప్తాను. తర్వాత డెఫిషియట్ ఫైనాన్స్ గురించి కూడా చెప్తాను. డెఫిషియట్ ఫైనాన్స్ అంటే లోటును పూడ్చడానికి గవర్నమెంట్ కొన్ని ఫైనాన్స్ చేసిద్ది. దానికి సంబంధించినటువంటి కొన్ని ఎక్కడి నుండి తీసుకుంటారు? దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? అనేటువంటి విషయాలు చెప్తాను. తర్వాత ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ కూడా తెచ్చారు. ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ ఏ విధంగా ఉంటుంది? అనేటువంటిది కూడా చెప్తాను. తర్వాత ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ 2012లో 2.0 ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ 2.0 తెచ్చారు. మామూలు ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ వచ్చి 2003లో తెచ్చారు. తర్వాత 2012లో దాని యొక్క అమెండ్‌మెంట్ చేశారు. కొన్ని మార్పులు చేశారు. దాని యొక్క డీటెయిల్స్ చెప్తాను. ఎప్పుడైతే మన నరేంద్ర మోడీ గారు వస్తారో అప్పుడు ఎన్‌డీఏ గవర్నమెంట్ సారీ ఎన్‌డీఏ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోడీ అన్నా, ఎన్‌డీఏ గవర్నమెంట్ అన్నా బోత్ ఆర్ సేమ్ గదా! సరే మన ఎన్‌డీఏ గవర్నమెంట్ వస్తుందో అప్పుడు ఎన్‌కే సిన్హా కమిటీ ఏశారు. ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్‌లో. ఆ యొక్క సిన్హా కమిటీ అనేటువంటి ఎలాంటి రికమెండేషన్ చేసింది అనేటువంటి విషయాలు కూడా మనం ఇక్కడ చర్చించడం జరుగుతుంది. తర్వాత కన్సాలిడేషన్ ఫిజికల్ కన్సాలిడేషన్ అంటారు. కన్సాలిడేషన్ అన్నటువంటి ఒక టర్మ్ వస్తుంది. దాని యొక్క పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటి అనేటువంటి విషయాలు కూడా చూస్తాము. అంటే ఈ క్లాస్‌లో ఇవన్నీ మనకు ఎక్కడ యూజ్ అవుతాయంటే బడ్జెట్‌లో యూజ్ అవుతాయి. నేను చెప్పేటప్పుడు మీకు చెప్తాను. అక్కడ ఏ విధంగా ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్‌లో మనము కొన్ని క్రైటీరియా ఫిజికల్ డెఫిషియట్ అనేటువంటిది ఈ లెవెల్‌లో ఉండాలి అనేటువంటి రికమెండేషన్ చేశారు. అవి బడ్జెట్ స్టేట్మెంట్‌లో చెప్తారు వాళ్ళు. కాబట్టి ఫస్ట్ నేను ఇవి చెప్పడం వల్ల మనకు ఒక ఐడియా వచ్చే ఛాన్స్ ఉంటది. సరే మనం ఫస్ట్ వచ్చేసి బడ్జెట్ గురించి చెప్తాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్ అన్నాను గదా! ఫ్రెండ్స్ ఇంకో నెక్స్ట్‌దొచ్చేసి ఈ బోర్డ్ అనేది నాకు కొత్తది. టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఈ బోర్డ్ అనేది కొత్తది. అంటే బోర్డ్ అంటే ఇలా ఉంటది చూడండి. ఈ రైటింగ్ ప్యాడ్ అంటారు మరి ఏందో ఇది. ఇది కింద గూడా చూడనీకి రాదు. జస్ట్ నేను ఇక్కడ కింద చూసి రాసేది గూడా గాదు. ఇక్కడ చూడాలి, అటు సైడ్ చూస్తూ ఉండాలి. ఇక్కడ రాస్తా ఉండాలి. అందుకే ఈ రైటింగ్ గూడా అంత సెట్ కావట్లేదు. సరే కొన్ని రోజులు అలవాటైతుంది. అంతవరకు కొంచెం రైటింగ్ గూడా అడ్జస్ట్ జేసుకోండి. సరే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్ గురించి చెప్తున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్. మనకు మెయిన్‌గా వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ ఉంటాయి. మీ ఏ ఎకానమీ మన వరల్డ్‌లో ఏ ఎకానమీ అయినా చూడండి. ఈ 3 టైప్స్ ఆఫ్ బడ్జెట్ కనిపిస్తాయి. ఒకటొచ్చేసి బ్యాలెన్స్‌డ్ బడ్జెట్. రెండోదొచ్చేసి డెఫిషియట్ బడ్జెట్. డెఫిసిట్ బడ్జెట్. మూడోదొచ్చేసి సర్ప్లస్ బడ్జెట్. అంటే మన వరల్డ్‌లో ఏ ఎకానమీ చూసుకున్నా సరే, ఈ యొక్క 3 బడ్జెటే కనిపిస్తాయి. సరే ఫస్ట్‌ది మనము బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ అంటే ఏంటో చూసుకుందాం. బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ అంటే బ్యాలెన్స్‌డ్ రిసిప్ట్స్ బడ్జెటరీ రిసిప్ట్స్ బీఆర్ అని రాసాను. ఈజ్ ఈక్వల్డ్ బడ్జెటరీ ఎక్స్‌పెండిచర్. బీఆర్ అంటే మళ్ళా బీఆర్ అంబేద్కర్ అని కాదు. బీఆర్ అంటే బడ్జెటరీ రిసిప్ట్స్ అండ్ బడ్జెటరీ ఎక్స్‌పెండిచర్ అని అర్థం. అంటే బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ అంటే ఏంటంటే ఒక బ్యాలెన్స్‌గా ఉంటుంది. అంటే బడ్జెట్ ఎక్స్‌పెండిచర్, బడ్జెట్ రిసిప్ట్స్ 2 కూడా ఈక్వల్‌గా ఉంటాయి. ఏంటి బడ్జెట్ ఎక్స్‌పెండిచర్స్ అంటే ఏంటి? బడ్జెట్ రిసిప్ట్స్ అంటే ఏమిటి? అంటే మనం మన యూనియన్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేశారు. అందులో ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. రిసిప్ట్స్ ఉంటాయి. అంతే కదా! ఇప్పుడు బడ్జెట్‌లో ఎక్స్‌పెండిచర్ అంటే బడ్జెట్‌లో ఏమేం ఎక్స్‌పెండిచర్ ఉంటాయి? స్కీమ్స్ మీద, ప్రోగ్రామ్స్ మీద, ఏదైనా సబ్సిడీస్ ఇవ్వాలన్నా వాటి మీద అలొకేషన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అన్నీ కూడా బడ్జెట్‌లో పొందుపరచడం జరుగుతుంది.
దాన్ని మనం ఏమంటామంటే బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ అంటారు. జస్ట్ బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ ఒకవేళ ఎక్స్‌పెండిచర్ ఉంటే సరిపోతుందా? ఇన్‌కమ్ ఎర్నింగ్ గావాలి గదా! ఇన్‌కమ్ గావాలి గదా! దాన్నేమంటామంటే బడ్జెట్ రిసిప్ట్స్ అంటారు. బడ్జెట్ ఇన్‌కమ్ అంటాము. కాబట్టి బడ్జెట్ రిసిప్ట్స్, బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ అనేటువంటి 2 ఈక్వల్‌గా అయితే దాన్ని ఏమంటారంటే బ్యాలెన్స్‌డ్ బడ్జెట్. ఆ గవర్నమెంట్ యొక్క బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకో. ఇండియాకు టాక్స్ రెవెన్యూ, నాన్ టాక్స్ రెవెన్యూ ద్వారా నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ రిసిప్ట్ ద్వారా డిఫరెంట్ టైప్స్‌లో మనకు ఒక రూ. 100 పర్ యానమ్ వస్తుందనుకో. బట్ మన ఖర్చులొచ్చేసి బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ వచ్చేసి 120 ఉందనుకో. ఇది ఈక్వల్ అవుతుందా ఇది? అంటే మనకొచ్చేటువంటి బడ్జెట్ రిసిప్ట్స్ అంటారు. అంటే మనకు వచ్చేటువంటి ఇన్‌కమ్ ఏమో రూ. 100 ఉంది. బట్ మనం చేసే ఖర్చులు ఏమంటో రూ. 120 ఉంది. బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ అంటే స్కీమ్స్ కోసము, నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ గాని, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటారు గదా! డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసము రూ. 120 ఖర్చు చేస్తున్నాం. బట్ మనకొచ్చే టాక్స్ రెవెన్యూ, నాన్ టాక్స్ రెవెన్యూ, క్యాపిటల్ రిసిప్ట్స్ ఇవన్నీ కలిపి రూ. 100 వస్తది. అది బ్యాలెన్స్ బడ్జెట్ కాదు కదా! ఒకవేళ బ్యాలెన్స్ బడ్జెట్ అంటే రూ. 100 మనకి ఇన్‌కమ్ మన దేశానికి మనకు రెవెన్యూ జనరేట్ అయితే, మన ఎక్స్‌పెండిచర్ గూడా రూ. 100 ఇక్కడ 110 కాకుండా 100 ఉంటే, అప్పుడు దీన్ని ఏమంటామంటే మనం బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ అంటాము. సరే ఇక్కడ అదే విధంగా ఒకవేళ అర్థమైందా అనుకుంటాను. బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ అంటే బ్యాలెన్స్‌గా ఉంటుంది. బడ్జెట్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ బడ్జెట్ రిసిప్ట్స్ ఈజ్ ఈక్వల్ బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డెఫిషియట్ బడ్జెట్. చాలామంది చాలా ఫ్రీక్వెన్స్‌గా యూజ్ చేస్తుంటారు. లోటు బడ్జెట్, మా రాష్ట్రానిది లోటు బడ్జెట్, మన దేశంది లోటు బడ్జెట్ అని. మోస్ట్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్‌లో డెఫిషియట్ బడ్జెటే ఉంటుంది. ఇంక్లూడింగ్ ఇండియా, ఇంక్లూడింగ్ ఏపీ. ఐ థింక్ తెలంగాణలో గూడా సర్ప్లస్ ఉండేది. మళ్ళా ఇప్పుడు డెఫిషియట్‌కొచ్చిందేమో. ఐ డోంట్ నో. బట్ సర్ప్లస్ బడ్జెట్ అయితే ఉండేది. సరే. డెఫిషియట్ బడ్జెట్ గురించి మనం చూద్దాము. డెఫిషియట్ బడ్జెట్ అంటే ఏమిటంటే, బడ్జెట్ రిసిప్ట్స్ కంటే బడ్జెట్ ఎక్స్‌పెండిచర్. బడ్జెట్ రిసిప్ట్స్ లెస్ థాన్ బడ్జెట్ ఎక్స్‌పెండిచర్. అంటే బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ ఎక్కువుంటాయి బడ్జెట్ రిసిప్ట్స్ కంటే. ఇక్కడ బడ్జెట్ ఎక్స్‌పెండిచర్స్ అనేటువంటివి రూ. 120 ఉంటే, బడ్జెట్ రిసిప్ట్స్ వచ్చేవి రూ. 100 మాత్రమే వస్తాయి. ఇలాంటి కండిషన్‌లో ఎంత ఉంది లోటు? రూ. 20 లోటు ఉంది. ఈ యొక్క రూ. 20ని ఏమంటామంటే బడ్జెట్ అంటే ఇలా రూ. 20 ఏదైతే ఉంటుందో ఇలా డెఫిషియట్ వస్తే అలాంటి యొక్క బడ్జెట్‌ని ఇంట్రొడ్యూస్ చేసేదాన్ని ఏమంటామంటే డెఫిషియట్ బడ్జెట్ అంటాము. అంటే మనం బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసుంటాము. మనం జనరల్‌గా చెప్పవచ్చు. అరే! మీ కంట్రీ యొక్క బడ్జెట్ ఏంది? మీ స్టేట్ యొక్క బడ్జెట్ ఏంది? బ్యాలెన్స్‌డ్ బడ్జెటా? డెఫిషియట్ బడ్జెటా? సర్ప్లస్ బడ్జెటా? అని ఎలా చెప్తాం గదా! వర్డ్స్ యూజ్ చేస్తాం గదా! దీన్ని బేస్ చేసుకొని చెప్తాం. ఒకవేళ సర్ప్లస్ ఉందనుకో సేమ్ ఇదే బడ్జెట్ రిసీప్ట్స్ గ్రేటర్ థాన్ బడ్జెట్ ఎక్స్‌పెండిచర్. బడ్జెట్ రిసిప్ట్స్ గ్రేటర్ థాన్ బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ ఉంటాయి. అంటే బడ్జెట్ రిసిప్ట్స్ ఎక్కువుంటాయి. అంటే రూ. 120 ఇన్‌కమ్ వస్తా ఉంటే జస్ట్ బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ ఎంత చేస్తున్నారు? రూ. 100 మాత్రమే చేస్తున్నారు. అంటే అలాంటి ఎకానమీ ఏ ఏ స్టేజ్‌లో ఉందంటే సర్ప్లస్ ఎకానమీ అని చెప్పొచ్చు. సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పొచ్చు. అంటే ఈ 3 టైప్స్ ఆఫ్ బడ్జెట్‌ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా చూడండి ఈ 3 టైప్స్ ఆఫ్ బడ్జెట్సే ఉంటాయి. ఒకటి బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ అంటే మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ రిసిప్ట్స్ ఈక్వల్ టు బడ్జెట్ ఎక్స్‌పెండిచర్. అది బ్యాలెన్స్‌డ్ ఎకానమీ. బడ్జెట్ ఎంత వరకు మనకు రిసిప్ట్స్ వస్తాయో అది ఈక్వల్ టు బడ్జెట్ ఎక్స్‌పెండిచర్‌కి ఈక్వల్ అవుతుంది. డెఫిషియట్ బడ్జెట్ ఇది చాలా ఇంపార్టెంట్. డెఫిషియట్ బడ్జెట్ అంటే ఏందంటే లోటు బడ్జెట్ అంటాము. లోటు బడ్జెట్ ఎప్పుడు ఉంటుందంటే మనకు బడ్జెట్ రిసిప్ట్స్ అంటే బడ్జెట్ రాబడి తక్కువగా ఉంటుంది. బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. మనం చేసే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బడ్జెట్‌లో చేసే స్కీమ్‌ల మీద గాని డిఫరెంట్ దాని మీద చేసే ఖర్చులు ఎక్కువుంటాయి. ఇది గుర్తుపెట్టాలి. సర్ప్లస్ బడ్జెట్ అంటే ఇంక దానికి వైస్ వర్సా. బడ్జెట్ రిసిప్ట్స్ ఎక్కువుంటాయి. బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ తక్కువగా ఉంటుంది. ఇది బడ్జెట్ యొక్క బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్. సరే. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్ చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్ ఏమేమున్నాయి? ఎన్ని రకాల డెఫిసిట్స్ ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ ఒకటొచ్చేసి బడ్జెటరీ డెఫిసిట్ అంటాం. బడ్జెట్ డెఫిసిట్. రెండోదొచ్చేసి రెవెన్యూ డెఫిసిట్.
మూడోదొచ్చేసి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషియట్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషియట్ అంటాం. నాలుగోదొచ్చేసి ఫిస్కల్ డెఫిషిట్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫిస్కల్ డెఫిషిట్ ఇదే అని గాదు. రెవెన్యూ డెఫిషిట్ ఇంపార్టెంటే. ఎఫెక్టివ్ రెవెన్యూ ఇది మీరు ఏదైనా పేపర్ చూసుకోండి. ఖచ్చితంగా ఇందులో ఒక క్వెషన్ పక్కా. వీటి మీద డైరెక్ట్ క్వెషన్ అడిగేస్తాడు. తర్వాత ప్రైమరీ డెఫిషిట్. ప్రైమరీ డెఫిషిట్. తర్వాత ఆరోదొచ్చేసి మానిటరీ డెఫిషిట్. ఈ 6 టైప్స్ ఆఫ్ డెఫిషిట్‌లో చాలా ఇంపార్టెంట్ డెఫిషిట్స్ ఏవంటే రెవెన్యూ డెఫిసిట్ చాలా ఇంపార్టెంటు. లోటు, రెవెన్యూ లోటు ఒకటి, ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు చాలా ఇంపార్టెంటు. తర్వాత ప్రైమరీ లోటు, ప్రథమ లోటా? ప్రైమరీ అంటే అదే. ఇది మానిటరీ డెఫిషిట్ అంటే అంత ఏం ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ అంటే ఏంటి తెలుసుకుంటే చాలు. ఈ ఈ 3 ఈ యొక్క ఇది 1, 1, 2, 3, 4 ఈ 4 డెఫిషిట్ నుండి ఖచ్చితంగా 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే చాలా సార్లు వీటి మీద యూపీఎస్సీ లెవెల్ నుండి లో క్యాడర్ ఎగ్జామ్ వరకు కూడా ప్రతి ఎగ్జామ్‌లో ఈ యొక్క వీటి మీద క్వెషన్స్ ఇచ్చాడు. డైరెక్ట్ ఇస్తాడు. రెవెన్యూ డెఫిషియట్‌లో ఏముంటుంది? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషియట్‌లో ఏముంటుంది? ఫిజికల్ డెఫిషియట్‌లో ఏముంటుంది? ప్రైమరీ డెఫిషియట్‌లో ఏమేమి ఉంటాయి? అనేది డైరెక్ట్ ఇచ్చేస్తాడు. ఇవి బడ్జెటరీ డెఫిషిట్ మానిటరీ డెఫిషిట్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ మనం బ్రీఫ్‌గా మనం అంటే ఏంటి అనేటువంటిది చూసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్‌గా చూద్దాం. సరే. ఫస్ట్ వచ్చేసి బడ్జెటరీ డెఫిసిట్ చూద్దాం. బీడీ బడ్జెటరీ డెఫిసిట్. బడ్జెటరీ డెఫిసిట్ అంటే బడ్జెటరీ ఎక్స్‌పెండిచర్ ఈస్ లార్జర్ థాన్ ద బడ్జెటరీ రిసిప్ట్స్. బడ్జెటరీ ఎక్స్‌పెండిచర్ ఈస్ లార్జర్ థాన్ బడ్జెటరీ రిసిప్ట్స్ అని అంటాం. అంటే బడ్జెట్ యొక్క ఎక్స్‌పెండిచర్ అంటే ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ లోటు ఇది. లోటు. అంటే బడ్జెట్ లోటు అని మనం ఎప్పుడంటాము? ఒక బడ్జెట్ అని ఎప్పుడంటాము? ఎప్పుడైతే ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉంటాయో, దేన్ని కంపేర్ చేసినప్పుడు? రిసిప్ట్స్‌ని కంపేర్ చేసినప్పుడు, రాబడిని కంపేర్ జే రాబడి రాబడులను కంపేర్ చేసినప్పుడు, ఎప్పుడైతే ఖర్చులు పెరుగుతాయో, అప్పుడు వీటిని ఏమంటామంటే లోటు అంటాము. వాటిని ఏమంటారంటే బడ్జెటరీ డెఫిసిట్ అంటాము. బడ్జెటరీ డెఫిసిట్ ఈస్ నథింగ్. బడ్జెటరీ డెఫిసిట్ అనే బడ్జెటరీ ఎక్స్‌పెండిచర్ ఈస్ లార్జర్ థాన్ ద బడ్జెటరీ రిసిప్ట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బడ్జెటరీ డెఫిసిట్‌లో టర్మ్స్ చెప్పాను. ఒకటి బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ చెప్పాను. బడ్జెట్ రిసిప్ట్స్ చెప్పాను. సరే బడ్జెట్ ఎక్స్‌పెండిచర్‌లో ఏమేమి ఉన్నాయి? రెవెన్యూ వస్తుంది. క్యాపిటల్ బోత్ ఎక్స్‌పెండిచర్స్ వస్తాయి. రెవెన్యూ ప్లస్ క్యాపిటల్. బోత్ ఎక్స్‌పెండిచర్‌లో కూడా ఈ యొక్క బడ్జెటరీ ఎక్స్‌పెండిచర్‌లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బడ్జెటరీ రిసిప్ట్‌లో కూడా రెవెన్యూ ప్లస్ క్యాపిటల్ బోత్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ బోత్ రిసిప్ట్స్ కూడా రాబడులు కూడా ఉంటాయి. అంటే తెలుగు, ఇంగ్లీష్‌లో చెప్పాలంటే నేను కన్‌ఫ్యూజ్ అయిపోతున్నా. జస్ట్ మీరు డెఫిసిట్ అంటే లోటు అని గుర్తుపెట్టుకోండి. నేను ఎలా అంటే నేను డెఫిసిట్ అనే చెప్పేస్తా ఉంటాను. రాబడి, లోటు అటు ఇటు వెళ్ళేసరికి నాకు కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. సరే బడ్జెటరీ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్డ్ బడ్జెటరీ ఎక్స్‌పెండిచర్ రిస్ మైనస్ బడ్జెటరీ రిసిప్ట్స్ ఆర్ ప్లస్ సి. సరే బడ్జెటరీ ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బడ్జెటరీ డెఫిసిట్ ఈక్వల్ టు బడ్జెటరీ ఎక్స్‌పెండిచర్. ఇది రెవెన్యూ, ఇది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఇది రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఆర్ అంటే సి అంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. నెక్స్ట్ వచ్చేసి బడ్జెటరీ రిసిప్ట్స్ ఇది రెవెన్యూ రిసిప్ట్స్ సారీ ఇది క్యాపిటల్ రిసిప్ట్స్. ఓకే. ఈ విధంగా దీన్ని మనం బడ్జెటరీ డెఫిసిట్‌ని మనం నోటిఫై చేయొచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. ఏం లేదబ్బా! బడ్జెటరీ డెఫిసిట్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. బడ్జెటరీ డెఫిసిట్ అంటే ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ మనకు లోటు బడ్జెట్ అంటాం కదా! లోటు బడ్జెట్ అంటే ఏంటి అంటే బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ ఒకటుంటది. బడ్జెట్ ఎక్స్‌పెండిచర్‌లో బడ్జెట్ రెవెన్యూ ఉంటుంది. బడ్జెట్ ఎక్స్‌పెండిచర్‌లో ఉంటే ఏముంటాయంటే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. మైనస్
బడ్జెట్ రిసిప్ట్స్ అంటాం. రాబడి అంటాం. బడ్జెట్ రాబడిలో ఏముంటాయంటే క్యాపిటల్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి. రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి. క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. ఆ 2 మధ్య డిఫరెన్స్ మనం చూసినప్పుడు బీడీ అంటే బడ్జెట్ డెఫిసిట్ మనకు అంటే క్రియేట్ అయితే మనకు దాన్ని మనం ఏమంటామంటే బడ్జెట్ డెఫిసిట్ అంటాము. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? అవసరం లేదు గదా! సరే ఎగ్జాంపుల్ చెప్తాను. బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ ఒకవేళ ఒక రూ. 100 ఉందనుకో. మైనస్ రిసిప్ట్స్ ఒక రూ. 80 ఉన్నాయనుకో. అప్పుడు బీడీ ఏమైతది? రూ. 20. అంటే బడ్జెట్ డెఫిసిట్ ఎంత ఉంది అంటే రూ. 20 డెఫిసిట్‌లో ఉన్నాము అని చెప్పడం. అంతే. ఇది ఇంపార్టెంటే. ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినండి. రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ ఇదే. సరే రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? ఇందాక బడ్జెటరీ డెఫిసిట్ చెప్పాను. ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అంటున్నాను. రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ ఫస్ట్ 2 పదాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ గత వీడియోలో గూడా చెప్పాను. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి? రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే డే టు డే యాక్టివిటీస్ కానీ, డిఫెన్స్ మీద కానీ, నెక్స్ట్ వచ్చేసి స్కీమ్స్ మీద గానీ, ప్రోగ్రామ్స్ మీద గానీ, గవర్నమెంట్ చేసే ఎక్స్‌పెండిచర్‌ని మనం ఏమంటామంటే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటాము. అదే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏదైనా ఒక అసెట్స్ క్రియేషన్‌లో గానీ, లైక్ బిల్డింగ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్స్, డ్యామ్స్ కన్‌స్ట్రక్షన్ చేయడం, ఫ్లైఓవర్ కన్‌స్ట్రక్షన్ చేయడం, కోల్డ్ స్టోరేజ్ కన్‌స్ట్రక్షన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్స్ కిందకి వస్తాయి. ఇది రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అండ్ క్యాపిటల్. తర్వాత రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ కూడా ఉంటాయి. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే దోస్ రిసిప్ట్స్ ఇట్స్ కమ్స్ ఫ్రమ్ టాక్స్ రెవెన్యూ అండ్ నాన్ టాక్స్ రెవెన్యూ. టాక్స్ రెవెన్యూ అంటే ఏంటి? డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్ నుండి వచ్చే రెవెన్యూ. నాన్ టాక్స్ రెవెన్యూ అంటే ఏంటి? ఫైన్స్ గాని, పేమెంట్స్ ఏదన్నా పెనాల్టీస్ గాని, నెక్స్ట్ వచ్చేసి ఫీ గాని, తర్వాత మింటింగ్ కాయిన్స్ కానీ, ప్రింటింగ్ కరెన్సీ మీద వచ్చేటువంటి ప్రాఫిట్ గాని, వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే నాన్ టాక్స్ రెవెన్యూ కిందకి చెప్తాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాం మనం. కాబట్టి అలా వీటిని వచ్చేసి నాన్ టాక్స్ రెవెన్యూ అని, వీటిని వచ్చేసి క్యాపిటల్ రెవెన్యూ కూడా ఉంటుంది. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. సారీ. క్యాపిటల్ రిసిప్ట్స్ కూడా ఉంటాయి. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే డిస్ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా మనకు క్యాపిటల్ రిసిప్ట్స్ వస్తాయి. తర్వాత ఎవరైతే లోన్స్ రీపేమెంట్ చేస్తారు గదా! ఇచ్చింటాం రీపేమెంట్ చేస్తే ఆ అమౌంట్ గాని, ఇలాంటివి ఏదన్నా ఉంటే మనం క్యాపిటల్ రిసిప్ట్స్‌లోకి వచ్చేస్తాయి. సరే. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో చెప్పాము. దాని గురించి అవసరం లేదు. ఇప్పుడు రెవెన్యూ ఈ యొక్క వర్డ్స్ తెలుస్తూ ఉంటేనే రెవెన్యూ డెఫిసిట్ అర్థమవుతుంది. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిదంటే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ మోర్ థాన్ రెవెన్యూ రిసిప్ట్స్. ఎప్పుడైతే రెవెన్యూ రిసిప్ట్స్ కంటే ఎక్కువగా ఉంటుందో, ఆ యొక్క ఎకానమీలో ఆ యొక్క కండిషన్‌ని మనం ఏమంటామంటే రెవెన్యూ డెఫిసిట్ అంటాము. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్స్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను. ఏదైతే పబ్లిక్ డే టు డే యాక్టివిటీస్ అంటే ఆహ్, పోలీసింగ్ కోసం గాని, డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం గాని, డిఫెన్స్ కోసం అంటే ఏ సాలరీస్ ఇవ్వడం దాని గురించి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్కీమ్స్ మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి సాలరీస్ మీద ఖర్చు చేసే అన్నీ కూడా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్స్ కిందకి వస్తాయి. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏమిటి? టాక్స్ రెవెన్యూ వస్తుంది. టాక్స్ అంటే డైరెక్ట్ టాక్స్ గాని, ఇండైరెక్ట్ టాక్స్ గాని వస్తుంది. నాన్ టాక్స్ రెవెన్యూ కూడా వస్తుంది. ఇవి 2 అంటే రెవెన్యూ డెఫిసిట్ అంటేనే మనకు రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. రెవెన్యూ రిసిప్ట్ తక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. ఒక ఫార్ములా. అర్థమైందా అనుకుంటాను. ఈ దీన్ని అర్థమైందనుకుంటాను. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సరే, ఎక్కడి నుండి ఈ యొక్క రెవెన్యూ డెఫిషియట్ ఏదైతే అది సహజం. రెవెన్యూ డెఫిషియట్ ఉండడం సహజం. ఎందుకంటే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ చెయ్యంది కష్టం గదా! ఇప్పుడు మనకు రెవెన్యూ రిసిప్ట్స్ పెంచుకోవాలంతే. ఎంతసేపని ఎక్స్‌పెండిచర్ చేయకుండా ఉంటారు? డే టు డే యాక్టివిటీస్‌కి కావాల్సిందే గదా!
మళ్ళీ లాభమా? నష్టమా? అనేది తర్వాత చూద్దాము. ఫస్ట్ ఇది ఇలా ఉంటుంది. సరే ఒక రెవెన్యూ డెఫిసిట్ వస్తే వీటికి ఫండింగ్ ఎక్కడి నుండి చెయ్యాలి? అంటే పబ్లిక్ నుండి లోన్ పబ్లిక్ నుండి గ్యాదర్ చేయడం. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తన యొక్క బాండ్స్‌ని లేదంటే టీ బిల్స్, ట్రెజరీ బిల్స్ అంటాం. వాటిని అమ్మి లేదంటే ఏదో ఒక రూపంలో మనీని కలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్‌బీఐ నుండి బారోయింగ్ తీసుకోవడం గాని, ఆర్‌బీఐ నుండి కూడా అంతే. ట్రెజరీ బిల్స్, బాండ్స్ రూపంలో అమ్మడం, అది వేరే వాళ్ళకి అమ్మేసి అక్కడి నుండి అమౌంట్ తీసుకురావడం అలాంటివి అలాంటివి చేయడం. తర్వాత డిజిన్వెస్ట్‌మెంట్. డిజిన్వెస్ట్‌మెంట్ వచ్చినటువంటి అమౌంట్ ద్వారా కూడా ఈ యొక్క ఫండింగ్ చేయడం. ఇలాంటివన్నిటి కూడా రెవెన్యూ డెఫిషిట్ కోసము చేసే ఫైనాన్సింగ్‌గా మనం చెప్పవచ్చు. సరే ఇంకొక స్టెప్ ఏదన్నా తీసుకుంటుందా అంటే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌ని గవర్నమెంట్ కర్టైల్ చేయడం. అంటే తగ్గించడం కూడా మరొక స్టెప్‌గా మనం గుర్తించవచ్చు. సరే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌ని తగ్గించడం వల్ల కలిగే లాభం ఏంది? నష్టం ఏంది? అని చూసుకుంటే ఒకసారి మనం రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి? సరే ఏదన్నా వేరే బోనస్‌లు ఇవ్వడం గాని, దాన్ల మీద ఏదన్నా తగ్గిస్తే పర్లేదు. కానీ వెల్‌ఫేర్ స్కీమ్‌లు దాన్ల మీద తగ్గించడం గాని, వెల్‌ఫేర్ ప్రోగ్రామ్స్ మీద తగ్గించడం కానీ, అలాంటి విషయాలలో సబ్సిడీ ఇవ్వడం తగ్గించడం గానీ, అలాంటివి చేసినప్పుడు అది కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది మన ఎకానమీ మీద. ఫర్ ఎగ్జాంపుల్ వెల్‌ఫేర్ ప్రోగ్రామ్ మీద తగ్గిస్తే అప్పుడు ఎలాంటి మన యొక్క ఎజెండా ఏంటి? సోషల్ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌ని సాధించడం. అలాంటి డెవలప్‌మెంట్‌ని సాధించాలి అంటే, మనము రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అనేది సోషల్ స్కీమ్స్ మీద చేయాల్సిందే. ఎందుకంటే, మనం ఈక్వాలిటీ మన ఇండియాలో లేదు. చాలామంది పేదరికంలో నివసిస్తున్నారు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ అనేటువంటిది సబ్సిడీ రూపంలో ఏదో ప్రొవైడ్ చేయాల్సిందే. ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. లేదంటే హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. అలాంటి విషయాలలో కూడా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ బర్డెన్‌గా ఉంది మాకి అని కట్ చేయడం మొదలుపెడితే అది నెగెటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఫార్మర్స్‌కి సబ్సిడీ ఇవ్వాలి. ఒకవేళ ఫార్మర్స్‌కి సబ్సిడీ ఇవ్వకపోతే, లేదు మనం రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ తగ్గించాలి. కాబట్టి మేము ఫార్మర్స్‌కి మేము సబ్సిడీ ఇవ్వలేము అని తగ్గించడం మొదలుపెడితే, అది కూడా ఒక నెగెటివ్ ఇంపాక్ట్ చూపించడం జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ డెఫిషిట్ అనేటువంటిది క్లియర్‌గా మనకి ఎలా మన రెవెన్యూ డెఫిషిట్ అనేటువంటిది ఫుల్‌ఫిల్ చేయడానికి పబ్లిక్ నుండి బారోయింగ్ తీసుకుంటాము. ఆర్‌బీఐ నుండి కూడా అమౌంట్ తీసుకుంటారు. ట్రెజరీ బిల్ గాని, తర్వాత టీ బిల్స్ అంటాం. తర్వాత బాండ్స్ అమ్మి డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ఇలాంటివి చేస్తాము. ఇంకొక స్టెప్ ఏదన్నా ఉంటే ఇంకో దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని రెవెన్యూ డెఫిషిట్‌ని కంట్రోల్ చేయడానికి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌ని తగ్గించడం ద్వారా కూడా మనం కంట్రోల్ చేయగలము. ఇక్కడికి రెవెన్యూ డెఫిషిట్ కూడా అయిపోయింది. తర్వాత ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషిట్ అంటాం. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషిట్. మర్చిపోకండి. మళ్ళా కన్‌ఫ్యూజ్ అయినారనుకో మళ్ళా కష్టం ఇది. బడ్జెటరీ డెఫిషిట్ అని చెప్పాను. రెవెన్యూ డెఫిషిట్ అన్నాను. రెవెన్యూ డెఫిషిట్ అంటేనే బ్లైండ్‌గా గుర్తుపెట్టుకో. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉంటాయి. రెవెన్యూ రిసిప్ట్స్ తక్కువగా ఉంటాయి. కంపేర్ టు రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషిట్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ డెఫిషిట్ అండ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రొవైడెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు స్టేట్ గవర్నమెంట్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆర్ ఎనీ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. రాసి చెప్తాను. అంటే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషిట్ అంటే ఏందంటే, రెవెన్యూ డెఫిషిట్ మనం ఏదైతే పైన చెప్పుకున్నామో అందులో నుండి మనము గ్రాంట్ ఇన్ ఎయిడ్ తీసేయాలి. గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఎందుకు? క్రియేషన్ ఆఫ్ అసెట్స్. క్రియేషన్ ఆఫ్ అసెట్స్. అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఇక్కడ మీరు గమనించాల్సిందేందంటే, రెవెన్యూ డెఫిషిట్‌లో వచ్చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉంటుంది. అది క్యాపిటల్ ఫార్మేషన్‌కి ఇచ్చినా సరే ఇందులో ఉంటుంది. బట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషిట్‌లో వచ్చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉండదు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎవరికిస్తారు? స్టేట్ గవర్నమెంట్‌కి ఇవ్వచ్చు. కాన్స్టిట్యూషనల్ బాడీస్‌కి ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే గవర్నమెంట్ కంపెనీస్ ఏదన్నా ఉంటే వాటికి కూడా ఇవ్వచ్చు. బీఎస్ఎన్ఎల్ గాని, నెక్స్ట్ వచ్చేసి గేల్, బేల్ అని కొన్ని ఉంటాయి కదా! భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అని. వీటికి ఎవరికైనా సరే గవర్నమెంట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇవ్వచ్చు. అది ఎందుకు ఇస్తుంది?
ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్‌కి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో మనీ ఫ్రీగా అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇవ్వడం అంటే అది అమౌంట్ అనేది బ్యాక్‌కి రాదు. ఫ్రీగా ఉచితంగా మీరు వేరే ఎవరన్నా మీ బంధువుల ఇంటికెళ్తారు. పిల్లోడు ఉన్నాడు. ఆయన చేతిలో ఒక రూ. 1000 ఒక 500 పెడతారు కదా! దాన్ని మనం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటాం. అంటే ఫ్రీగా ఇచ్చేసే అమౌంటు. మళ్ళీ లోన్ వేరు. ఒకసారి మనం లోన్ ఇస్తే అది రీపేమెంట్‌గా మళ్ళీ బ్యాక్ వస్తుంది. బట్ ఇక్కడ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ రాదు. సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటువంటి స్టేట్‌లకి ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది? మీరు ఫ్రీగా స్కీమ్స్ ఇవ్వండి. మీరు ఫ్రీగా ఖర్చు పెట్టండి. ఉచిత బస్సులు ఇవ్వండి అని ఇస్తుందా? లేదు గదా! ఎప్పుడైనా గ్రాంట్ ఇన్ ఎయిడ్ వస్తుందా? అరే భయ్! నువ్వు క్యాపిటల్ ఫార్మేషన్ చేసుకో. ఒక కంపెనీ కట్టుకో. లేదంటే ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకో అనేటువంటి ఉద్దేశ్యంతో గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇస్తుందే తప్పనిచ్చి, ఫ్రీగా ఉచితాలు పంపిణీ చేయండి. ప్రజలకు కూర్చోబెట్టి తినిపియండి అనేటువంటి ఉద్దేశ్యంతో 99.9% గవర్నమెంట్ ఇవ్వదు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గాని, ఎనీ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ గాని ఇవ్వదు. ఏదన్నా డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ కోసమే ఇస్తుంది. అలాంటి అప్పుడు వీటిని రెవెన్యూ డెఫిషిట్‌లోకేస్తే ఎట్టా? అలా అంటే ఓకే. రెవెన్యూ డెఫిషిట్‌లోకి ఉన్నాయి ఇవి. నేను కాదనను. ఉండడం వల్ల రెవెన్యూ డెఫిషిట్ ఎక్కువగా కనిపిస్తుంది మనకు. దీన్ని మనం రెవెన్యూ డెఫిషిట్ అంటామా అంటే అనలేం గదా! ఎందుకంటే ఇది క్యాపిటల్ ఫార్మేషన్ కోసంగా ఇచ్చినటువంటి అమౌంట్‌ని మనం నువ్వు పోయి రెవెన్యూ డెఫిషిట్‌లో పెడుతున్నావు. రెవెన్యూ డెఫిషిట్ ఏమో అబ్బబ్బా! చాలా ఉంది. అసలు ఎంతుంది చూడు రెవెన్యూ డెఫిషిట్ అని కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషిట్‌లో ఇది మనం లెస్ చేసామో, తీసేస్తామో అప్పుడు మనకు జస్ట్ రెవెన్యూ డెఫిషిట్ మాత్రమే బయటకొస్తుంది. ప్యూర్ ఫార్మ్ ఆఫ్ రెవెన్యూ డెఫిషిట్ అంటాము. రెవెన్యూ ఒకవేళ మీకు క్వెషన్ ఇస్తే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటువంటిది ఈ యొక్క రెవెన్యూ డెఫిషిట్‌లో ఉండకపోతే దాన్ని ఎఫెక్టివ్‌గా ఉంది ఇది. చాలా ఎఫెక్టివ్‌గా ఉన్నటువంటి రెవెన్యూ డెఫిషిట్ అని అనొచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎవరికిస్తారంటే స్టేట్‌కి వాళ్ళకి దీనిలకి ఇస్తారు. ఇది ఒక ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషిట్ అయితుంది. తర్వాత ఇప్పుడు ఫిస్కల్ డెఫిషిట్ గురించి చెప్దాం. ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్. ఇది చాలా ఇంపార్టెంటు. ప్రతి ఎగ్జామ్‌లో అడిగేటువంటి క్వెషన్‌లలో ఇదే ప్రెజెంట్ మన ఎకానమీ పారామీటర్‌గా తీసుకుంటున్నారు. యాక్చువల్‌గా ఇది రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటిది 2012, 13లో లాంచ్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి చూద్దాము. ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ ఎర్న్ ఎ ఎర్నింగ్ అంటే సంపాదించడం గదా! అండ్ గవర్నమెంట్ టోటల్ ఎక్స్‌పెండిచర్. టోటల్ ఎక్స్‌పెండిచర్. దీన్నే మనం ఏమంటామంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటాము. ఫిస్కల్ డెఫిసిట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ డిఫరెన్స్ తెలుపుతుంది. గవర్నమెంట్‌కి ఎంత ఎర్నింగ్ ఉంది? ఎంత సంపాదిస్తుంది? ఎంత ఇన్‌కమ్ వస్తుంది? గవర్నమెంట్ యొక్క టోటల్ ఎక్స్‌పెండిచర్ ఎంత? అనేటువంటి చెప్పేదేందంటే ఫిస్కల్ డెఫిసిట్. అంటే గవర్నమెంట్ యొక్క టోటల్ బారోయింగ్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఇంకొక కాన్సెప్ట్ వస్తుంది. టోటల్ బారోయింగ్స్ అంటే గవర్నమెంట్ యొక్క టోటల్ బారోయింగ్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిస్కల్ డెఫిసిట్‌లో గవర్నమెంట్ యొక్క డెప్త్ ఉంటుంది. గవర్నమెంట్ యొక్క లయబిలిటీస్ ఉంటుంది. ఏంటి గవర్నమెంట్ డెప్త్ అంటే ఏంటి? గవర్నమెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి? గవర్నమెంట్ యొక్క డెప్త్ అండ్ గవర్నమెంట్ యొక్క లయబిలిటీస్ అంటే ఏమిటి? ఆల్‌మోస్ట్ ఆల్ 2 ఒకటే. గవర్నమెంట్ యొక్క అప్పు అన్నా, గవర్నమెంట్ యొక్క లయబిలిటీస్ అన్నా బోత్ ఆర్ సేమ్. కొన్ని మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ యొక్క గవర్నమెంట్ యొక్క డెప్త్‌లో ఏమేమి ఉంటాయంటే, గవర్నమెంట్ బారోయింగ్స్ అన్నీ కూడా ఈ యొక్క గవర్నమెంట్ డెప్త్‌లో ఉంటాయి. బారోయింగ్స్ అన్నీ కూడా ఈ డెప్త్‌లో ఉంటాయి. బారోయింగ్స్ అంటే పబ్లిక్ దగ్గర గాని, ఇంటర్నల్ గాని, ఎక్స్‌టర్నల్ గాని గవర్నమెంట్ అనేటువంటిది బారోయింగ్ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రతీదీ కూడా ఈ యొక్క గవర్నమెంట్ డెప్త్‌లో ఉంటుంది. మరి గవర్నమెంట్ యొక్క లయబిలిటీస్ అంటే ఏంటి అంటే, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది గవర్నమెంట్‌ని గవర్నమెంట్ యొక్క లయబిలిటీస్ అంటారు. ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ అంటున్నాం. ఏంటి ఆబ్లిగేషన్స్ అంటే? బాధ్యతలు. గవర్నమెంట్‌కి ఎలాంటి ఫైనాన్షియల్‌గా ఏం బాధ్యతలుంటాయి? గవర్నమెంట్ తీసుకున్నటువంటి అప్పు, దాన్ని తిరిగి కట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్‌దే. అదొక లయబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇది గూడా గవర్నమెంట్ యొక్క అప్పు. అది ఎక్స్‌టర్నల్ గాని, ఇంటర్నల్ గాని ఏ విధంగా చూసుకున్నా అది ఒక బాధ్యతనే, ఒక ఆబ్లిగేషనే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్‌దొచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి స్మాల్ సేవింగ్స్ కొన్ని స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఉంటాయి. దాని ద్వారా అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఏవైతే స్మాల్ సేవింగ్ దగ్గర నుండి మనము అమౌంట్ కలెక్ట్ చేస్తుందో,
ఆ అమౌంట్ అనేటువంటిది తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము పోస్ట్ ఆఫీస్‌లో వచ్చేసి ఆర్‌డి చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి కొన్ని. యాహ్! సుకన్య సమృద్ధి యోజన అని, నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల ఇన్స్యూరెన్స్ పాలిసీస్ కూడా ఉన్నాయి. అంటే సర్టెన్ టైమ్‌లో మనం ఇన్స్యూరెన్స్ 500 లేదంటే రూ. 1000 అలా అమౌంట్ కడితే గనుక గవర్నమెంట్‌కి తర్వాత సర్టెన్ టైమ్ తర్వాత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేటువంటిది నెలకు 5000, 6000 అలా ఇస్తాను అంటుంది. అంటే మనం ఇలా ఏదైనా ఒక మళ్ళా ఎల్ఐసి అవి వేరు. నేను అది చెప్పట్లేదు. ఇది మామూలుగా ఇవి చెప్తున్నా. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు గూడా రిటైర్డ్ అయిన సమయంలో అమౌంట్ మొత్తం తీసుకుంటారు. అంటే గవర్నమెంట్ అప్పులో అయితే మనకి ఏమేమి ఉంటాయి? జస్ట్ ఎక్స్‌టర్నల్ అండ్ ఇంటర్నల్ బారోయింగ్స్ ఉంటాయి. మనం లోపల బిల్స్ గాని, తర్వాత బాండ్స్ అమ్మి ఏ రూపంలో గూడా గవర్నమెంట్ ఏదైనా బారోయింగ్ చేసిందనుకో, అది గవర్నమెంట్ డెబ్ట్‌గా చూపిస్తాము. అదే గవర్నమెంట్ యొక్క లయబిలిటీలు ఏముంటాయి? గవర్నమెంట్ డెప్త్‌తో పాటు గవర్నమెంట్ చేసే స్మాల్ సేవింగ్ ఎవరైతే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ అలా స్మాల్ సేవింగ్ డిపాజిట్స్ ఉంటాయో, వాళ్ళు మెచ్యూరిటీ ఒక 5 ఇయర్స్ కానీ, 10 ఇయర్స్ కానీ పెట్టుంటారు గదా! అంతవరకు అది పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలో వచ్చేస్తాయి అవి. కాబట్టి అక్కడి నుండి అమౌంట్ తీసేసుకుంటుంది. ఆ అమౌంట్ అనేటువంటిది గవర్నమెంట్ లయబిలిటీస్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దాంతో పాటు వచ్చేసి గవర్నమెంట్ అనేటువంటిది ఆహ్, గ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఒక ప్రావిడెంట్ ఫండ్ అంట. పీఎఫ్ అంటారు గదా! అది ప్రతి నెల కొంచెం కట్ చేసుకుంటుంది వాళ్ళ సాలరీలో నుండి. అది రిటైన్ అయిన తర్వాత ఇస్తారు. ఈ యొక్క గవర్నమెంట్ అనేటివి వాళ్ళు రిటైన్ అయిన తర్వాత ఏదైతే కట్ చేసుకున్నారో ఆ అమౌంట్ మొత్తము ఒక్కసారిగా రిటైర్మెంట్ అమౌంట్ అంటాం కదా! ఆ అమౌంట్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఆ అమౌంట్ గూడా గవర్నమెంట్ లయబిలిటీలోనే యాడ్ అవుతుంది. అర్థమైంది కదా! గవర్నమెంట్ డెప్త్ వేరు, గవర్నమెంట్ యొక్క లయబిలిటీస్ వేరు. ఈ 2 కూడా ఫిజికల్ డెఫిసిట్‌లో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ అనేసి అప్పు చేస్తది. గవర్నమెంట్ అప్పు ఉంటుంది. ఎక్కడన్నా అప్పు ఎక్స్‌టర్నల్ గాని, ఇంటర్నల్ గాని ఫారిన్ కంట్రీస్‌లోని అప్పు తీసుకొస్తాం మనం. డెప్త్ అంటాం దాన్ని. అలా చేసిన తెచ్చిన అప్పుకు పేమెంట్ చేసే ఇంట్రెస్ట్ పేమెంట్ కూడా ఫిజికల్ డెఫిసిట్‌లోనే ఉంటుంది. కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఆల్‌మోస్ట్ గవర్నమెంట్ యొక్క ఆల్ బారోయింగ్స్ ఇలా లయబిలిటీస్ గాని, డెప్త్ గాని అన్ని రకాల బారోయింగ్స్ కూడా ఫిజికల్ డెఫిసిట్‌లో ఉంటుంది. అందుకే దీన్ని మనం ప్రెజెంట్ ఏ విధంగా చూస్తున్నామంటే దీన్ని ఒక ప్రెజెంట్ ఇదే మెయిన్ పారామీటర్‌గా చూసుకుంటున్నాం. సరే ఇక్కడ రాద్దాము. ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్డ్ ఎందుకంటే ఇంపార్టెంట్ గదా! డెఫిసిట్ బడ్జెట్ డెఫిసిట్ అంటే మనకు బడ్జెట్‌లో ఉండేటువంటి డెఫిసిట్ ఇప్పుడు బారోయింగ్ ఫ్రమ్ ఆర్‌బీఐ ప్లస్ మార్కెట్ బారోయింగ్ ప్లస్ లయబిలిటీస్ ఇవన్నీ కూడా ఫిజికల్ డెఫిసిట్‌లో ఉన్నాయి. బడ్జెట్ డెఫిసిట్ కోసము బారోయింగ్ ఫ్రమ్ ఆర్‌బీఐ నుండి బారోయింగ్ చేసినటువంటి అమౌంట్ ఆర్‌బీఐ ఎక్కడ నుండి డెఫిసిట్ అన్నామనుకో కొన్ని సార్లు ఏం చేస్తుందంటే గవర్నమెంట్‌కి ఆర్‌బీఐ అనేటువంటిది కొన్ని రకాల కరెన్సీ ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ అమౌంట్ కూడా ఇందులో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ బారోయిడ్ లయబిలిటీస్ అన్నాం గదా! అవి కూడా ఫిజికల్ డెఫిసిట్‌లో ఉంటాయి. వీటినే ఫిజికల్ డెఫిసిట్ అంటాము. సింపుల్ అబ్బా! ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏం లేదు. గవర్నమెంట్ యొక్క ఎర్నింగ్ అండ్ టోటల్ ఎక్స్‌పెండిచర్ గవర్నమెంట్ యొక్క ఇన్‌కమ్ కంటే ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కరెక్ట్ చెప్పాలంటే ఒక రూ. 100 గవర్నమెంట్ యొక్క ఇన్‌కమ్ వస్తుందంటే ఒక రూ. 150 అనేటువంటి గవర్నమెంట్ యొక్క ఎక్స్‌పెండిచర్ ఉందనుకో. 150 వద్దులే. మనము రూ. 104 ఉందనుకో. ఇప్పుడు ఈ యొక్క డిఫరెన్స్ ఇది గవర్నమెంట్‌కొచ్చే ఇన్‌కమ్. గవర్నమెంట్ ఇన్‌కమ్ ఇది. ఇది గవర్నమెంట్ యొక్క ఎక్స్‌పెండిచర్. ఈ యొక్క రూ. 4 ఉందే. ఈ యొక్క రూ. 4నే మనం ఏమంటామంటే ఫిజికల్ డెఫిసిట్ అంటాము. ఈ యొక్క రూ. 4నే మనము 4%గా చూపించవచ్చు. మన జీడీపీలో 4% ఉంది. లేదంటే అలా చూపించవచ్చు. అంటే ఈ యొక్క మళ్ళా ఇందులో ఉన్నటువంటి డిఫరెన్స్ అనుకోకండి. ఈ యొక్క 4% అనేటువంటిది సరే ఇది వద్దులే మళ్ళా కన్‌ఫ్యూజ్ అయిపోతారు ఇది. ఇది చెప్తా నేను. సరే రూ. 4 అనేటువంటిది ఫిజికల్ డెఫిసిట్‌లో చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 4% అన్నాననుకో, మళ్ళీ ఈ 4% ఫిజికల్ డెఫిసిట్ ఉందేమో అని అనుకుంటారు. బట్ ఈ యొక్క కాన్సెప్ట్ వేరు నేను చెప్తాను దాని గురించి. ఇది ఫిజికల్ డెఫిసిట్.
ఇంకోటొచ్చేసి ప్రైమరీ డెఫిషియెంట్ అంటాం. ప్రైమరీ డెఫిసిట్ అంటాం. ఏం లేదు, ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఫిజికల్ డెఫిసిట్‌లో నుండి ఇంట్రెస్ట్ పేమెంట్ తీసేస్తే, ఇంట్రెస్ట్ పేమెంట్ రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటారంటే ప్రైమరీ డెఫిసిట్ అంటాము. అంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే మన గవర్నమెంట్ ఆల్రెడీ ఎక్కడైనా లోన్ తీసుకుంటుంది గదా! ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తా ఉంటారు గదా! ఆ యొక్క లోన్ ఆ యొక్క ఇంట్రెస్ట్ పేమెంట్‌ని తీసివేయగా వచ్చిన అమౌంట్‌ని మనం ప్రైమరీ డెఫిసిట్ అంటాము. ఇంట్రెస్ట్ పేమెంట్ యొక్క లోడ్ అనేది ఇందులో ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫిజికల్ డెఫిసిట్ అండ్ ప్రైమరీ డెఫిసిట్ అంటే. ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిజికల్ డెఫిసిట్ మీద అడిగే ఛాన్స్ ఉంది. ప్రైమరీ డెఫిసిట్ మీద అడిగే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, సరే, ఫిజికల్ డెఫిసిట్ యొక్క ఇంప్లికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆర్‌బీఐ వద్ద గవర్నమెంట్ అనేటువంటిది కొన్ని బారోయింగ్ చేసిద్ది అన్నాం. దానివల్ల ఆర్‌బీఐ ఏం చేసిద్ది? కరెన్సీ అనేటువంటిది ప్రింట్ చేసిద్ది. గవర్నమెంట్‌కి కరెన్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కరెన్సీ సర్క్యులేషన్, పబ్లిక్‌లో కరెన్సీ సర్క్యులేషన్ పెరిగి ఇన్‌ఫ్లేషన్‌కి దారి తీస్తుంది. ఇదొక సైడ్ ఎఫెక్ట్. నంబర్ 1 వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్ వల్ల ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. ఏ విధంగా పెరుగుతుంది అంటే, ఎప్పుడైతే ఆర్‌బీఐ గవర్నమెంట్ కోసము ఏదన్నా కరెన్సీ ప్రింట్ చేసినా, బారోయింగ్ చేసినా గవర్నమెంట్‌కి ఇచ్చి అది ఏం చేస్తుందంటే మళ్ళా ప్రజలలో డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మనీ సర్క్యులేషన్ పెరిగి ఇన్‌ఫ్లేషన్‌కి దారి తీస్తుంది. రెండోదొచ్చేసి జీడీపీ గ్రోత్ రేట్. జీడీపీ గ్రోత్ రేట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎలా పడుతుంది? జీడీపీ గ్రోత్ రేట్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుందంటే, గవర్నమెంట్ అనేది ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువగా ఉంటే ఫిజికల్ డెఫిసిట్‌లో ఇంట్రెస్ట్ పేమెంట్ కూడా ఉంటుంది కదా! ఇంట్రెస్ట్ పేమెంట్‌కే చాలా అమౌంట్ ఖర్చు పెట్టడం జరుగుతుంది. అప్పుడు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఏ విధంగా చేస్తారు? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ లేకపోతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఏ విధంగా అవుతుంది? లేదంటే నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుంది? కష్టం కదా! కాబట్టి జీడీపీ గ్రోత్ రేట్ మీద కూడా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ చొరవ తీసుకొని సబ్సిడీస్ ఇవ్వడం వల్ల క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, రైల్వేస్ అలాంటివి డెవలప్ చేయడం వల్ల మన జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరుగుతుంది. లేకపోతే ఖచ్చితంగా తగ్గిపోతుంది. అలా మన జీడీపీ మీద ఇంపాక్ట్ పడుతుంది. తర్వాత క్రౌడింగ్ ఔట్ ఎఫెక్ట్ అంటాం. క్రౌడింగ్ ఔట్ ఎఫెక్ట్ కూడా మన ఎకానమీ మీద పడుతుంది. క్రౌడింగ్ ఔట్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఏం లేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ గనుక అధిక మొత్తంలో మనీని సేకరించడం జరుగుతుందో, బారోయింగ్ చేయడం స్టార్ట్ చేస్తుందో, అప్పుడు మార్కెట్‌లో ఉన్నటువంటి మనీ మొత్తం ఏమవుతుందంటే గవర్నమెంట్ దగ్గరికి ఎక్కువ శాతం పోతుంది. అప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి మనీ దొరకదు. ఇప్పుడు మనమే ఉన్నాము. గవర్నమెంట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటామా? ప్రైవేట్ వ్యక్తులకి ఇన్వెస్ట్ చేయాలనుకుంటామా? మనకు ప్రైవేట్ వోడు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్‌కి అమౌంట్ ఇస్తున్నాడు కాబట్టే మనకు ఎంతో కష్టమైనా సరే పోనీలే అక్కడ ఒక రూపాయి ఎక్కువొస్తుంది కాబట్టి అనేటువంటి ఉద్దేశ్యంతో మన వాళ్ళు ప్రైవేట్‌కి డబ్బులిస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ గనుక ప్రైవేట్‌కి సమానంగా నేను కూడా ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాను అంటే ఎవడు ప్రైవేట్‌కి డబ్బులు ఒక్క రూపాయి ఇయ్యడు. అందరూ పోయి గవర్నమెంట్‌కి ఇస్తాం. ఎందుకంటే మనం గవర్నమెంట్‌కి అంత నమ్ముతాం. మమ్మల్ని మోసం చేసి పోదులే. అది 100% అది గ్యారంటీ అనేటువంటి నమ్మకం మన గవర్నమెంట్ మీద ఉంటుంది కాబట్టి మనం గవర్నమెంట్‌కి ఇస్తాం. అలాంటి గవర్నమెంటే అమౌంట్ మొత్తము ప్రజల దగ్గర ఈ యొక్క ఫిజికల్ డెఫిసిట్ ఉందని తీసుకోవడం వల్ల ప్రైవేట్ వ్యక్తులకి అసలు బారోయింగ్సే దొరకకపోతే అలాంటి కండిషన్‌నే మనం ఏమంటామంటే క్రౌడింగ్ ఔట్ ఎఫెక్ట్ అంటాము. గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్‌ని ఫిజికల్ లోటును పూడ్చడానికి బారోయింగ్స్‌ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటుంది. దీనివల్ల ప్రైవేట్ వ్యక్తులకి ఇన్వెస్ట్‌మెంట్ దొరకదు. అమౌంట్ అనేటువంటివి బారోయింగ్స్ దొరకవు. అలాంటి కండిషన్ ఏర్పడడాన్ని మనం క్రౌడింగ్ ఔట్ ఎఫెక్ట్ అంటాము. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడితో మనము ఫిజికల్ డెఫిసిట్ గురించి కంప్లీట్ చేసాము. ప్రైమరీ డెఫిసిట్ గురించి కూడా చెప్పాను. ప్రైమరీ డెఫిసిట్ అది ఇక్కడ చెప్పాను కదా! ప్రైమరీ డెఫిసిట్ గురించి చెప్పాను. ఇంకొక లాస్ట్ ఒక చిన్న టాపిక్ ఉంది. అది మానిటరీ డెఫిసిట్ అంటాము. మానిటరీ డెఫిసిట్ అన్నాం. సరే, మానిటరీ డెఫిసిట్ అంటే ఏంటి? మానిటరీ డెఫిసిట్ అంటే ఏం లేదు. ఆర్‌బీఐ ఉంది కదా!
ఆర్‌బీఐ అనేటువంటిది గవర్నమెంట్‌కి అనేది ప్రింటింగ్ కరెన్సీ మానిటరీ పేరులో ఉన్నది కదా! మానిటరీ డివిజన్ ప్రింట్ కరెన్సీ ప్రింట్ చేసి గవర్నమెంట్‌కి ఒక తన బడ్జెటరీ ఏదైతే లోటు ఉంటుందో, డెఫిసిట్ ఉంటుందో దాన్ని పూడ్చడానికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అమౌంటు. సారీ ఆర్‌బీఐ గవర్నమెంట్‌కి ప్రొవైడ్ చేస్తుంది. ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుందంటే డైరెక్ట్ ప్రింట్ చేసి కరెన్సీ ఇస్తుంది. దానివల్ల ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది గవర్నమెంట్ దగ్గర. దాన్ని మనం ఏమంటామంటే మానిటరీ డెఫిసిట్ అంటాము. అంటే మానిటరీ డెఫిసిట్ అంటే నథింగ్ ఆర్‌బీఐ అనేది కరెన్సీని ప్రింట్ చేసి గవర్నమెంట్ యొక్క డెఫిసిట్ ఏదైతే బడ్జెట్ డెఫిసిట్ ఉంటుందో, అంటే ఈ బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏంది? ఎక్స్‌పెండిచర్ ఎక్కువుంది బడ్జెట్ రిసిప్ట్స్ కంటే. అలాంటి టైంలో మీకు ఎక్స్‌పెండిచర్ ఎక్కువుంది కదా! మీ దగ్గర అమౌంట్ లేదు కదా! నేను కరెన్సీ ప్రింట్ చేసి మీకిస్తాను అనేటువంటి ఉద్దేశాన్ని ఆర్‌బీఐ కరెన్సీ ప్రింట్ చేసి గవర్నమెంట్‌కిస్తే దాన్ని మనం ఏమంటామంటే మానిటరీ డెఫిసిట్ అంటాము. ఇది అంత ఇంపార్టెంట్ కూడా కాదు. చాలా ఇంపార్టెంట్ అంటే ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, రెవెన్యూ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు అయిపోయింది బ్రోస్. థాంక్స్. సరే మనం నెక్స్ట్ వచ్చేసి డెఫిసిట్ ఫైనాన్సింగ్ గురించి చూస్తాము. కొంచెం సేపులో నేను వస్తాను.